పాలీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో హల్వా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా 5 to 10 మినిట్స్లో అయితే ఈ రెసిపీ అయిపోతుంది. ఎలా చేసేలా చూసేద్దాం, చక్కగా చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ తీసుకుని దాంతో అయితే మెజర్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక గ్లాసు గోధుమ పిండి అయితే తీసుకుని, గోధుమ పిండి అయితే లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తూ ఉండండి. ఈలోపే వేరొక స్టవ్ పైన ఒక గిన్నె తీసుకుని అందులోని 2 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నానండి. ఒక గ్లాసు గోధుమ పిండికి 2 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నీళ్ళని బాగా మరగనిద్దాం. ఈలోపు మన పిండి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిందండి. ఇందులోని ఒక అరకప్పు నెయ్యి అయితే తీసుకున్నాను. చూపించడం నేను గ్లాస్ చూపించాను కానీ అర గ్లాస్ నెయ్యి మాత్రమే తీసుకున్నానండి. నెయ్యి వేసుకుని మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉన్నామంటే అది సిల్కీ కన్సిస్టెన్సీ అదేనండి, ఎక్కడ ఉండంటూ లేకుండా పల్చగా తయారైపోతుంది. చూస్తూ ఉండండి. మరి మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, చూస్తూ ఉండగానే పల్చగా అయిపోయింది కదా, ఇక్కడ ఉండంటూ లేకుండా మంచి కన్సిస్టెన్సీ వచ్చేసింది. చూడండి, కలర్ కూడా కొంచెం మారింది కదా, మధ్యలో ఎయిర్ బబుల్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. ఇదే టైంలో మనం ముందుగా కాచి పెట్టుకున్న వేనీళ్ళు ఉన్నాయి కదా, మరుగుతున్న వేనీళ్ళు, వాటిని కొద్ది కొద్దిగా వేసుకుంటే అవి మనం మైసూర్ పాకం చేసినప్పుడు ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా ఫామ్ అవడం జరుగుతుందండి. చూసారా, ఇలా కొద్ది కొద్దిగా వేనీళ్ళు వేసుకుని మిక్స్ చేసుకుందాము. ఎక్కడ ఉండంటూ లేకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఒక 2 to 3 మినిట్స్లో అయితే దగ్గర పడిపోతుంది. మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతూ ఉంటుందండి. చూడండి, ప్యాన్ నుంచి ఎలా సెపరేట్గా వచ్చేస్తుందో. ఇదే టైంలో 1.25 కప్పు బెల్లం తురుముకుని అయితే వేసుకుంటున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇదే స్వీట్గా ఉంటుంది. మీరు ఇంకా తీయగా తినాలనుకుంటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉందామండి. బెల్లం పూర్తిగా మెల్ట్ అయిపోవాలి. అందాక కంటిన్యూస్గా కలుపుతూనే ఉందాం. టేస్టీగా ఉంటుంది. కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో మాత్రం ఈ స్వీట్ అయిపోతుందండి. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేసి చూపిస్తున్నారు. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేటప్పటికి ఎక్కడ ఉండంటూ లేకుండా చక్కగా కలిసిపోయింది. అదే టైంలో ఒక అర స్పూను యాలకుల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఇదే టైంలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఓకే సరిపోయింది. మీరు నెయ్యి ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ప్యాన్ నుంచి సెపరేట్గా వచ్చేస్తుంది కదా హల్వా అయితే. ఇలా కంటిన్యూస్గా కలుపుతుండడం వల్ల ఇంకొంచెం దగ్గర పడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులోని 1 టేబుల్ స్పూను జీడిపప్పు, బాదం, పిస్తా తురుముకుని వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుంటే ఇది మరి కొంచెం దగ్గర పడిపోతుంది. చూడండి, ప్యాన్ నుంచి పూర్తిగా సెపరేట్ అయిపోతుంది. ఇదే టైంలో మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారిపోయిన తర్వాత సర్వ్ చేసుకుంటే యమ్మీగా ఉంటుందండి. వేడిగా కంట చల్లగా తింటే మరీ టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే.